Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries. ఇది మణిమయ దీపం. యేసుని గొప్ప ఆజ్ఞను మోసుకొని సువార్త ఫలములు ప్రజలకు అందించి వైద్య శిబిరాలు స్థాపించి రోగులను పరామర్శించి ఆదరణనిచ్చును జేసీఎం. ఇది మణిమయ దీపం జేసీఎం. వేదాంత విద్యార్థుల కొరకు బైబిల్ కళాశాల స్థాపించి దైవ సేవకులను సిద్ధపరచి జెసిఎం వాయిస్ పత్రిక ప్రచురించి శాంతి ప్రబోధాలు సల్పును జేసీఎం. ఇది మణిమయ దీపం జేసీఎం. ఇది మణిమయ దీపం జేసీఎం. Jesus Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries. ఇది మణిమయ దీపం. దివ్య ప్రకాశిని అను ఈ కార్యక్రమం ద్వారా మీ ఇంటిలోనికి దేవుని వాక్యమును తీసుకుని వచ్చుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మీకు అందించబడుతున్న ఈ సందేశములు మీ యొక్క ఆత్మీయ జీవితముల ఎదుగుదల కొరకు ఎంతగానో తోడ్పడుతున్నామని నమ్ముచున్నాము. మీ కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ ఆత్మీయ జీవితముల కొరకు, ఎదుగుదల కొరకు అనుదినము ప్రార్థించున్నాము. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఉత్తరములు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచినవి. మీ యొక్క ప్రార్థనా అవసరాల కొరకు ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్ను సంప్రదించగలరు. 9490120039 మరియు 9441025787. ఇప్పుడు దైవ సేవకులు బిషప్ డాక్టర్ బిఆర్ మణి గారు దేవుని యొక్క సందేశమును అందిస్తారు. ఇప్పుడు ఒక మధుర గీతాన్ని విందాం. జయము 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 జయశీలుడా, విజయము విజయము విజయశీలుడా, పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్నా మా దేవుడా, పొగడబడుచున్నా మా దేవుడా. నలుగురు పెద్దలతోనూ 4 జీవులతో కోట్లాది దూతలతో
మన ప్రభు అయినటువంటి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆయన శ్రేష్టమైనటువంటి అద్భుతమైన నామమున మీ అందరూ కూడా శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మన ధ్యానాంశము నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 25వ అధ్యాయం 10వ వచనం నుండి 40వ వచనం వరకు కలిగినటువంటి ఆ వచనాలుంటి సారాంశములో వివరించబడినటువంటి ఆ మందిర ఉపకరణాల గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. దానికన్నా ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభువా. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా మీ ఆత్మ నడిపింపు మీరు అనుగ్రహించండి ప్రభువా. గూఢమైనటువంటి సంగతులు మీరు మాకు బయలుపరచమని, గ్రహించగలిగే హృదయాన్ని మీరు అనుగ్రహించండి నాయన. వినగలిగేటువంటి నాయన చెవులు మాకు అనుగ్రహించి నాయన మా బిడ్డలు అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేసి మహిమ పొందమని పరిశుద్ధాత్మ దేవ నీకే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా మోషేకు కొండ మీద చూపించినటువంటి ఆ మందిరం యొక్క రూపమును దాని యొక్క ఉపకరణములను గురించి ఆయనకు చూపిస్తూ దాన్ని నిర్మించాలి అని చెప్పేసి మోషేకు ఆజ్ఞాపించి ఉంటున్నాడు. ప్రత్యక్షపు గుడారములో మందసం పెట్టే బల్ల, అహరోను కర్ర అందులో ఉంచాలని కూడా చెప్పి ఉంటున్నాడు. కనుక ఈ యొక్క 3 కూడా ఉపకరణాల గురించి ఈ యొక్క వాక్య భాగంలో వ్రాయబడి ఉంటుంది. కనుక ఈ వాక్య భాగాలని మనము క్షుణ్ణంగా మనం ధ్యానం చేద్దాం. ఈ ఉపకరణముల ద్వారా మనము ఏమి నేర్చుకోవాలో, ఏమి నేర్పించాలో పరిశుద్ధాత్మ దేవుడు అని ఆయన ఆశిస్తున్నాడో వాటికి అనుగుణంగా మన మనస్సులను విప్పి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉందాం. అటు కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ఉపకరణం ఏంటి అనంటే మందసపు పెట్టె. ఈ మందసపు పెట్టె గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే దాంట్లో 3 ఐటమ్స్ పెట్టమన్నాడు. ఒకటి మన్నా, రెండవది రాతి పలకలు, మూడవది అహరోను కర్ర. ఎందుకు ఈ మన్నాను లేక ఎందుకు ఈ యొక్క రాతి పలకలు, ఎందుకు ఈ యొక్క అహరోను కర్ర ఆ మందస పెట్టెలో పెట్టబడినాయో వాటిని గురించి కొంచెం మనము దైవ జ్ఞానము ద్వారా దేవుని వాక్యం నుంచి తెలుసుకుందాం. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆహారం అంతా కూడా పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి వారికి తినడానికి తిండి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే, మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చి మేము చావడానికి మమ్మల్ని తీసుకొచ్చారు, ఇక్కడ ఆహారం లేదు, ఏమీ లేదు అని వాళ్ళు మోషే అహరోనుల మీద గొనగటం మొదలుపెట్టారు. అటు సమయంలో దేవుడు వారికి ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. ఆ మన్నా దేవదూతలు భుజించేటువంటి ఆహారం. ఈ ఆహారము ఉదయాన్నే ఈ మన్నా కురుస్తుంది. వారి యొక్క పాలెములో వాళ్ళ ఇండ్ల ముందు కూడా వాళ్ళు దాన్ని ఏ రోజుకు కావలసినటువంటి అంతవరకు వాళ్ళు కూర్చుకొని వారు వండుకొని తినాలి. మిగిలిపోయింది ఏదైనా ఉదయానికి ఉన్నది అంటే పురుగులు పడుతుంది. కనుక ఉదయానికి మిగలకుండా మొత్తం కూడా ఆ రాత్రి వరకు ముగించేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆహారాన్ని ఒకరోజు కాదు, వారం రోజులు కాదు, నెల రోజులు కాదు, సంవత్సరం రోజులు కాదు, కానీ 40 రోజులు దేవుడు వారికి ఆ మన్నాను కురిపించి వారికి ఆహారం అనుగ్రహించాడు. వాళ్ళు పొలాన్ని దున్నటం కానీ, విత్తనం వేయటం కానీ, నీరు కట్టడం కానీ, పంటను పైరు కోయటం కానీ ఇవన్నీ ఏమీ లేకుండా కష్టపడకుండా దేవుడు వారికి ఉచితంగా ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. అటువంటి అనుగ్రహించబడినటువంటి ఆహారాన్ని వారు నిర్లక్ష్యం చేసినటువంటి వారై, చిన్న చూపు చూసినటువంటి వారై, సవిచారం లేనటువంటి ఈ మన్నా మాకు వెకసమైపోయింది అని చెప్పేసి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా, సనిగినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆ సనుగులను అణిచివేయటం కోసమని, గుర్తుగా ఉండటం కోసమని మన్నాను ఒక పాత్రలో తీసుకొని ఆ మందస పెట్టెలో జ్ఞాపకార్థంగా పెట్టమని దేవుడు చెప్పి ఉంటున్నాడు. ఇది మందస పెట్టెలో ఉంచబడినటువంటి మొదటి ఐటెం. ఇక రెండవ ఐటెం ఏంటి అనంటే, దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. మరి ఆ యొక్క ఇశ్రాయేలు సమాజం అంతటిని కూడా ఆ పర్వతము దిగువ భాగమున ఉండమన్నాడు. మరి ఎవరు కూడా ఆ పర్వతాన్ని తాకకూడదు. ఏ పశువు కానీ, ఏ జంతువు కానీ అక్కడ మేయకూడదు. ఒకవేళ దాన్ని వాళ్ళు తాకినా లేకపోతే మేసినా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపబడాలి అనమాట. కనుక మరి వారికి జాగ్రత్త చెప్పి వాళ్ళు పరిశుద్ధులుగా వాళ్ళని పరిశుద్ధపరచుకొని అక్కడికి వచ్చి ఆ దిగువ భాగం ఉన్నారు. దాని తర్వాత దేవుడు మోషేను మరి పర్వతం మీదకి రమ్మన్నాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత 40 పగుళ్ళు 40 రాత్రులు దేవునితో మోషే సహవాసం చేశాడు. ఈ 40 రోజులలో మరి దేవుడు ఆ యొక్క మోషేకు ధర్మశాస్త్ర విధులను గురించి, యాజకులను గురించి, యాజకత్వాన్ని గురించి, ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేటి అన్నిటినీ కూడా మోషేకు క్షుణ్ణంగా అక్కడ
చెప్పాడు. ఇవన్నీ కూడా 40 రోజుల్లో జరిగినది. అయితే మరి మోషే రావటము లేట్ అయిపోయిందనమాట. ఆ సందర్భంలో ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు తన యొక్క 10 ఆజ్ఞల్ని తను చేసినటువంటి రాతి పలకల మీద దేవుని యొక్క వేలితో 2 వైపులా రాయబడినటువంటి ఆ పలకల్ని మోషే చేతికిచ్చి దిగిపోమన్నాడు. కనుక అతను రావటానికి ఆలస్యమైంది. ఎందుకు? 40 రోజులు దేవునితో సహవాసం చేశాడు కనుక. ఇక్కడ పర్వతము ఆ యొక్క దిగువన ఉన్నటువంటి వారు ఏం చేశారంటే 40 రోజులు అయిపోయింది కదా, మరి ఈ మోషే ఏమైనాడో ఏం సంగతో, అతను బ్రతికున్నాడో చనిపోయినాడో తెలియదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఈ సమాజం అంతా కూడా ఏం చేశారంటే అహరోను దగ్గరికి వచ్చి, అహరోను ఎవరు అంటే మోషే యొక్క అన్న, మరి అహరోను దగ్గరికి వచ్చి, ఇదిగో మమ్మల్ని ఐగుప్తు దేశంలోంచి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మోషే ఏమాయనో ఏమో మాకు తెలియలేదు, కనుక మమ్మల్ని ముందుకు నడిపించినట్లుగా మా కోసము ఒక దేవతను తయారు చెయ్యి అని చెప్పేసి అహరోనును బలవత పెట్టడం జరిగింది. కనుక అహరోను ఏం చేశాడంటే, అయితే మీ చెవులకు ఉన్నటువంటి పోగులను, బంగారు పోగులను తీసుకొని రండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ బంగారు పోగులతో మరి అహరోను ఏం చేశాడంటే ఒక బంగారు దూడను చేశాడు. ఆ దూడను చేసిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేశానంటే, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించినటువంటి దేవుడు ఇదే అని చెప్పి పండుగను ఆచరించి దహన బలులను సమాధాన బలులను అర్పించి తినుటకు త్రాగుటకు కూర్చునుటకు లేచారు. దాని తర్వాత ఆడుటకు కూడా వారు లేచినట్టుగా ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీరు చేసినటువంటి ఈ పాపమును బట్టి, ఈ విగ్రహారాధన బట్టి దేవునికి వారి మీద కోపము రగులుకున్నది కనుక దేవుడు వారిని బాధ పెట్టినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అహరోను కల్పించినటువంటి దూడను ఈ దూడ ఇశ్రాయేలులు చేయించారు కనుక దానిని బట్టి దేవుడు వారిని బాధ పెట్టినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. మోషే కొండ మీద నుంచి దిగి వచ్చాడు, 2 పలకలు తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చినప్పుడు ఈ దృశ్యాలను చూశాడు. ఈ దృశ్యాలు చూస్తుండగానే మోషేకు చాలా కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే పట్టరానటువంటి కోపము. ఉదాహరణ చెప్పాలంటే, మనకు కోపం వచ్చిందంటే మనం కంట్రోల్ చేసుకోలేక మనం ఏం చేస్తాము అని అంటే, మన చేతులు ఏది ఉన్నా అది గ్లాస్ కావచ్చు, లేకుంటే సెల్ ఫోన్ కావచ్చు, లేకుంటే తింటున్నటువంటి ప్లేట్ కావచ్చు, ఏదైనా కానీ మనకు కోపం వచ్చిందంటే ఎదుటి మనిషి మీద విసిరివేయటం అన్నా చేస్తాం, లేకుంటే నేలకేసి కొట్టడం అన్నా చేస్తాం. ఇది మానవుని యొక్క నైజం. ఎందుకు అని అంటే మరి కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. అలాగనే మోషే కూడా కంట్రోల్ చేసుకోలేనటువంటి అటువంటి కోపంతో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కలిగిన పలకల్ని ఆలోచన చేయకుండా ఆ కోపంలో 2 పలకలు తీసి కిందికేసి పగలగొట్టాడు. అంతేకాకుండా ఏం చేశాడు అంటే, ఆ చేయబడినటువంటి ఆ యొక్క దూడను దాన్ని కాల్చివేసి దాన్ని బూడిద చేసి దాన్ని తీసుకొని వచ్చి నీళ్ళల్లో చల్లేసి ఆ నీళ్లను ఇశ్రాయేలులకి తాపించినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని తర్వాత మరి ఆయన మళ్ళా తిరిగి కొండ మీదకి వెళ్ళి మళ్ళా 40 రోజులు ఉపవాసం ఉండి అక్కడ దేవుని సంధిలో ఇతను చేసుకొని పోయినటువంటి రాతి పలకల్లో దేవుడు 10 ఆజ్ఞలు రాసిస్తే దాన్ని తీసుకొని వచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే యొక్క ఆలస్యమును బట్టి వారు విగ్రహారాధన చేసి పాపం చేశారు కనుక అది జ్ఞాపకార్థంగా ఉంచుకున్నట్లుగా, మరి ఒకసారి పాపం చేయకుండా ఉండునట్లుగా రాతి పలకల్ని ఆ యొక్క మందసపు పెట్టెలో ఉంచమని దేవుడు చెప్పాడు. ఇది 2వ ఐటెం. 3వ ఐటెం ఏంటి అని అంటే అహరోను కర్ర. అహరోను కర్ర ఎందుకు పెట్టబడినాడంటే, ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా మోషే అహరోనులకు వ్యతిరేకంగా వారి మీద అసూయపడి విరోధముగా సనగటం మొదలుపెట్టారు. మీరైనా యాజకులు, మీరైనా యాజకత్వం చేసేది, మీతోనైనా దేవుడు మాట్లాడేది, మాతో మాట్లాడ్డా అని చెప్పేసి తిరుగుబాటు చేశారు. ఒకప్పుడు మరి ఈ యొక్క కోరహు, అభిరాము వాళ్ళ గ్రూప్ అంతా కూడా మరి వాళ్ళు వీరి మీద తిరుగుబాటు చేశారు. మరి వాళ్ళందరినీ కూడా దేవుడు నాశనం చేసినట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా మరి దేవుని మీద సనిగినప్పుడు ఏం చేశాడంటే దేవుడు తాపస్కరమైనటువంటి సర్పములు పంపించాడు. ఆ పాముల చేత కడబడినటువంటి చనిపోయారు. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఈ విధంగా ఈ ప్రజలు దేవుని యొక్క ప్రజలను చంపినారు, మీరు ఇంతగా ఘోరమైన పని చేశారు అని గొనుగుతూ సనుగుతూ అసూయతో ఈ యొక్క అహరోను యొక్క మోషే మీద సనగటం మొదలుపెట్టినప్పుడు ఆ సనుగులను మాన్పివేయట కోసమైన దేవుడు ఏం చేశాడంటే మోషేతో ఒక మాట అన్నాడు, నువ్వు ఇశ్రాయేలీయుల గోత్రములలో గోత్రానికి ఒక కర్ర చొప్పున, అంటే 12 గోత్రాలు కదా, 12 కర్రలు తీసుకుని ఎవరి గోత్రము ఆ ప్రధాని ఉంటాడో ఆ ప్రధాని యొక్క పేరు, ఆ గోత్రం పేరు రాయమన్నాడు. అదేవిధంగా ఆ లేవి గోత్రం పేరు వచ్చిన కర్ర మీదేమో మరి అహరోను కర్రాన్ని రాయమన్నాడు. అవి తీసుకుని వచ్చేసి దేవుని యొక్క ఆ యొక్క సాక్ష్యపు గుడారంలో దేవుని సన్నిధిలో ఉంచమని చెప్పాడు. సాక్ష్యపు గుడారంలో ఉంచిన తర్వాత మరునాడు మరి మోషే వెళ్ళి ఆ యొక్క కర్రలను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఎవరి కర్ర వాళ్ళు తీసుకున్నారు.
కానీ అహరోను కర్ర మాత్రం ఏమైంది అని అంటే అది చిగిర్చి పూలు పూసి బాదపు కాయలు కాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి 11 కర్రలు చిగిర్చలేదు, కానీ ఈ కర్ర మాత్రం చిగిర్చిందంటే దేవుడు ఈ యొక్క అహరోను వంశాన్ని, అహరోను మాత్రమే యాజకత్వానికి ఎన్నుకున్నాడు అనేటువంటిది ఆడ క్లియర్గా కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారి యొక్క ఆలోచనలు ఇప్పుడు తారుమారైపోయాయి. అంటే దేవుడు వీరిని ఎన్నుకున్నారు, ఈ యొక్క వంశముని ఎన్నుకున్నాడు, ఈ గోత్రంని ఎన్నుకున్నాడు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యెహోవా తిరగబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను ఆ యొక్క మందస పెట్టెలో, అంటే ఆ శాసనం గల్లా ఉంచేటువంటి ఆ స్థలంలో వారు చావుకున్నట్లుగా, వారి యొక్క సనుగులు వినబడకుండానట్లుగా, కేవలం అది అణిచివేసినట్లుగా, మాన్పివేయబడినట్లుగా అందులో ఉంచమని చెప్పేసి దేవుడు ఈ మోషేకు చెప్పినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కనుక అసూయ అనేది, గొనుగు అనేది మాన్పివేయటానికి ఆ యొక్క అహరోను కర్ర గుర్తుగా అందులో పెట్టబడింది. ఇప్పుడు మనము ఒకటో ఉపకరణం చూసాం. ఈ ఒకటో ఉపకరణంలో మనం ఏం చూసాం? మన్నా పెట్టబడింది, 2 రాతి పలకలు పట్టబడ్డాయి, మూడవదిగా మనం చూసాం అహరోను కర్ర పెట్టబడింది. రెండవ ఉపకరణం ఏంటంటే బల్ల. ఈ బల్ల తుమ్మకర్రతో చేయబడి బంగారంతో పొదిగించాలని దేవుడు చెప్పాడు. మరి ఈ తుమ్మకర్ర యేసు ప్రభు వారి యొక్క మానవత్వానికి గుర్తుగా ఉంటుంది, బంగారము యేసు ప్రభు యొక్క దైవత్వానికి గుర్తుగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా ఆరాధనకు గుర్తుగా ఉంటుంది. మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుడు ఏమనంటే, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. పరిశుద్ధంగా ఉండాలంటే దేహం పరిశుద్ధం చేసుకోవటం కాదు, కానీ అక్కడ దాని యొక్క అర్థం ఏంటంటే హృదయమును శుద్ధి చేసుకునుట. అంటే మీరు శుద్ధులై ఉండండి అని అంటే దాని అర్థమైంది, ఒకప్పుడు వీరు శుద్ధత లేదు అని, పరిశుద్ధత వాళ్ళ హృదయంలో, వాళ్ళ జీవితంలో, వాళ్ళ బ్రతుకులో లేదు అని అర్థం. కనుక హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక వాళ్ళ హృదయమును శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. ఎటువంటి వ్యాధి ఏంది? పాపం అనే వ్యాధి పట్టింది. అంటే అపవిత్రమైనటువంటి అన్నీ కూడా ఆ హృదయంలో ఉండి చెడిపోయినటువంటిదిగా కనిపిస్తుంది. కనుక మరి ఈ యొక్క హృదయం చెడిపోవటానికి ఏమేమి ఉన్నాయి, హృదయంలో అపవిత్రత కలగటానికి ఏమేమి ఉన్నాయంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం, అలాగనే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21వ వచనం, కొలసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 10వ వచనాలలో మనం చెప్పబడినటువంటి శరీర కార్యాలను చూస్తే కామము, మోహము, లోభము, మదము, మత్సరము, కుళ్ళు, కుతంత్రము, ఈర్ష్య, జారత్వము, అపవిత్ర, కామగాత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నీ కూడా వీటిలన్నిటినీ మనం వదిలిపెట్టాలి. మన హృదయంలోంచి బయటకు తోలివేసేయాలి, తీసివేసేయాలి. అప్పుడే మన హృదయం పరిశుద్ధులుగా ఉంటాం. కనుక దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఎంచుకున్నాడు అనమాట. ఆయన యాజక గుంపుగా చేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోని మనల్ని పిలిచాడు. ఆయన యొక్క గుణాతిశయములు ప్రచురించడానికి మనల్ని ఎన్నుకొని ఆయన స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా చీకటిలోంచి వెలుగులోనికి పిలువబడినటువంటి మనము ఆయన్ను ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. కనుక బల్ల ఆరాధనగా గుర్తున్నదని చెప్తూ ఉంటున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ ఆరాధన ఏ విధంగా ఉంది? కేవలం పెదవులతో ఆరాధించేటువంటి వాడుగా, ఆరాధించేటువంటి దానిగా ఉన్నావా, లేదంటే హృదయాంతరంగంలో నుంచి నీవు దేవుని ఆరాధించేటువంటి వారుగా ఉన్నారా? ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు మీరు పరీక్ష చేసుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా బల్ల సహవాసానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో కలిసి, మరి కొంతమందితో కలిసి మరియమ్మ, మార్తా, మరి ఈ లాజరు అని వాళ్ళు ఇంటికి వచ్చాడు. మరియమ్మ ఏం చేస్తుందంటే యేసు ప్రభు యొక్క పాదముల చెంత కూర్చొని దేవుని యొక్క జీవం కలిగిన మాటలు వింటుంది. మార్తమ్మ ఏం చేస్తుంది అంటే, మరి వచ్చిన వారందరినీ వంట చేసి వాళ్ళని తృప్తిపరిచి సంతోషపరచాలని కుండలతో సహవాసం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ అయితే శ్రేష్టమైన దాన్ని ఎన్నుకుంది. మరి నీ యొక్క సహవాసం ఎవరితో ఉంటుంది? లోకంతో ఉంటుందా, దేవునితో ఉంటూ ఉందా? నీవు లోకంతో సహవాసం చేసినట్లయితే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు. ఎవరైతే లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువుగునని కూడా బైబిల్ చెప్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బల్ల అనేది దేవుని యొక్క సహవాసానికి గుర్తుగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన యొక్క ఆరాధనకు గుర్తుగా ఉంటుంది. ఇది రెండవ ఉపకరణం. మూడవ ఉపకరణం ఏంటి అంటే దీపస్తంభం. దీపస్తంభం ఎందుకు ఉపయోగపడుతుంది? వెలిగించబడినటువంటి దీపము స్తంభం మీద పెట్టడానికి, పెట్టినటువంటి దీపము లోపలికి వచ్చేటువంటి వారికి వెలిగివ్వటానికి, అంతేగాని చాటు చోటునో కొంచెం కిందనో పెట్టు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు ఏమనంటే నేను లోకమునకు వెలుగు అన్నాడు. కనుక యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారందరూ కూడా
యేసు ప్రభు వెలుగై ఉన్నాడు కాబట్టి వారందరూ కూడా వెలిగించబడ్డారు. వెలిగించబడినటువంటి వారు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలి అంటే వాళ్ళకి ఏం కావాల్సి వస్తుంది? నూనె కావాల్సి వస్తుంది. ఆ నూనె అనేది పరిశుద్ధాత్మకు గుర్తు కనుక పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారుగా మనం వెలుగుచుండాలి. ఆ యొక్క నూనె ఉన్నప్పుడే ఒత్తి ఆరిపోకుండా మండుతూ ఉంటుంది. అలాగనే పరిశుద్ధాత్మ నింపుదల మనం కలిగినటువంటి వారంగా ఉండి మనము సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి అంట. దీపస్తంభము దేనికి గుర్తుగా ఉంది అంటే సాక్ష్యానికి గుర్తుగా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది? దేవుడైతే మరి మోషేను గురించి సాక్ష్యం ఇచ్చాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పేశాడు. మరి దావీదుని గురించి నా హృదయానుసారుడు అని చెప్పేసి అన్నాడు. అలాగనే మరి యోబుని గురించి కూడా మంచి సాక్ష్యం ఇచ్చాడు, యథార్థవంతుడు అని చెప్పేసి అని యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు గురించి మనం చూసినట్లయితే ఆయన బహు ప్రియుడు అని చెప్పేసి నీ సాక్ష్యం ఇచ్చాడు. మరి నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. మరి నీవు ఏ విధంగా ఉంటున్నావు? నీ సాక్ష్యం ఏ విధంగా ఉంటుంది? నీ కుటుంబంలో ఏ విధంగా ఉంది? నీ చుట్టుపక్కల వారి మధ్యలో ఏ విధంగా ఉంది? నువ్వు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగంలో ఏ విధంగా ఉన్నావు? నీ సంఘములో ఏ విధంగా ఉంది నీ యొక్క సాక్ష్యం? నీవు రక్షించబడినావు, మంచిదే. మరి నీ వ్యక్తిగత సాక్ష్యం ఎలాగుందో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. రక్షించబడినటువంటి నీవు ఈ లోకములో దేవునికి సాక్షిగా ఉండాలి కనుక ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలని మీకు సమయాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారము, సొలొమోను ఆలయం అనేటువంటి సంఘానికి ఛాయలుగా ఉంటున్నాయి కనుక అప్పుడున్నటువంటి ప్రత్యక్ష గుడారములో అహరోను ప్రధాన యాజకుడిగా ఉండి యాజకత్వాన్ని జరిగించాడు. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందు ఆయన ప్రధాన యాజకుడై ఉంటున్నాడని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం ఏం చెప్తుందంటే ఆయన గొప్ప యాజకుడు అని చెప్పబడింది. మరి ప్రత్యక్ష గుడారము ఈ మందసమును బట్టి మనం చూసినట్లయితే అది దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తుగా ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందులో ఉంచబడినటువంటి ఆ మన్నాను గురించి ఆలోచన చేస్తే చిన్న చూపు చూచి పాపము చేయకుండానట్లుగా ఆ మన్నా ఆ యొక్క మందసపు మీటిలో ఉంచబడింది. ధర్మశాస్త్రం మరిచి విగ్రహారాధన చేయకుండానట్లుగా అందులో రాతి పలకలు ఉంచబడి ఉంటున్నాయి. అసూయ తిరుగుబాటు చేయకుండానట్లుగా ఆనవాలుగా అహరోను కర్ర ఆ యొక్క మందసపు పెట్టెలో పెట్టబడి ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల మనం నేర్చుకుంటున్నది ఏంటి అనంటే దేవుని కార్యాలను మనం అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయరాదు అని, చిన్న చూపు చూడరాదు అని, అంతేకాకుండా విగ్రహారాధన చేయరాదు, చేసేటువంటి వారితో సాంగత్యం కలిగి ఉండరాదు, మనం పాలిభాగస్థులం కాకూడదని హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. అంతేకాకుండా అసూయ, ద్వేషము, తిరుగుబాటు అనేటి మనము చేయకూడదు అని చెప్పేసి హెచ్చరిక మనం చేయబడుతూ ఉంటున్నాం. బల్ల అనేది దేవుని ఆరాధనకు, దేవునితో సహవాసానికి గుర్తుగా ఉంది కనుక మనం దేవునితో సహవాసం చేసేటువంటి వారుగా ఉండాలి అని, లోకంతో సహవాసం చేయకూడదు అని, లోకంలో కలిసిపోకూడదు అని మనము హెచ్చరిక చేయబడుతున్నాం. మరి దీపస్తంభం ఏంటి అని అంటే మన యొక్క సాక్ష్యం కనుక మనం ఇతరుల మధ్యలో ఉన్నప్పుడు, అన్యుల మధ్యలో ఉంటున్నప్పుడు మనం వారికి సాక్షులుగా ఉండాలి. యేసు ప్రభు వారు మీరు నాకు సాక్షులు ఎందురు అని చెప్పారు కనుక మనం ఆయనకు సాక్షులుగా ఉండి ఆయన యొక్క సారూప్యాన్ని కలిగినటువంటి వారంగా ఇతరులకు సాక్షులుగా ఉండి క్రీస్తు ప్రేమను ప్రకటించి క్రీస్తు ప్రేమను వారికి చూపిస్తూ మనం ఏం చేయాలంటే సాక్ష్యం చెప్పి మనము ఇతరులను ప్రభువులోకి నడిపించేటువంటి వారంగా ఉండాలి. కనుక మరణము వరకు కూడా మనము ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మన హృదయంలో భద్రపరుచుకొని మనం దేవునికి నమ్మకంగా ఉంటూ లోకములో జీవించినంత కాలము దేవుని కోసం సాక్షులుగా జీవించాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా ప్రభువా. ఇంతవరకు కూడా నాయన తండ్రి మీ జీవం కలిగిన మాటలు మాకు వినిపించారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి బల్ల దేనికి గుర్తుగా ఉంటున్నదో మీరు మాకు గుర్తు చేశారు. మందస్సం దేనికి గుర్తుగా ఉన్నదో గుర్తు చేశారు. దీపస్తంభం దేనికి గుర్తుగా ఉన్నదో మీరు జ్ఞాపకం చేశారు. వాటి నుంచి మీరు మాకు నేర్పించినటువంటి పాఠములను బట్టి నీకు స్తోత్రాలు. మేము మా హృదయాలు భద్రపరుచుకొని మేము అసూయ, ద్వేషము అనేటువంటి లేకుండా, నీ కార్యాలను మేము అలక్ష్యము చేయకుండా, మేము నీకు నమ్మకంగా ఉండేటువంటి వారికి సాక్షులుగా ఉండేటట్టుగా మీరు ప్రతి ఒక్కరి తీర్చిదిద్దమని మీ సందరూ వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నాయన ప్రభా బలహీనులైనటువంటి వారిని నాయన తనకు జ్ఞాపకం చేస్తున్నాం. రోగులైనటువంటి వారిని మీ సన్నిధికి తీసుకొస్తూ ఉంటున్నాం ప్రభా. మీరు ముట్టి స్వస్థపరిచి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయమని వేడుకుంటున్నాం. ఎవరెవరు ఏ యొక్క మరి అవస్థలు ఉన్నారో ఆ అవస్థలనే తీర్చండి. ఎవరైతే ఏ సమస్యలు ఉన్నారో సమస్యల నుంచి విడుదల చేయండి. మరి నాయన తండ్రి ల్యాండ్ ఇష్యూలో ఉన్నటువంటి వారికి నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి న్యాయం కూర్చోండి ప్రభా. వివాహం కావాల్సిన వివాహాలు జరిగించండి. ఉద్యోగం కావాల్సిన ఉద్యోగాలు అనుగ్రహించండి.
అనుగ్రహించండి ప్రభా. సమస్యలు ఉన్న వాటిలందరి నుంచి నాయన సమస్యల నుంచి బయటికి నాయన తీసుకుని వచ్చి మీరు మహిమ పొందమని, మీకే మహిమాగలత ప్రభావం కలిగించుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసం శాంతి సమాధానం మనకెల్లరికూ సర్వదా తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక శుభవార్తను తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. మేము జెస్సిఎం బైబిల్ కాలేజ్ ఇంటర్నేషనల్ అనేటువంటి కరస్పాండెంట్స్ కాలేజ్ను 1998వ సంవత్సరంలో స్థాపించాము. మరి దీనికి అమెరికా, ఆఫ్రికా మరియు భారతదేశంలోని ప్రముఖమైనటువంటి యూనివర్సిటీస్ మరియు సెమినరీస్ యొక్క గుర్తింపు పొంది ఇతర బైబిల్ కాలేజీల కన్నా అతి తక్కువ ఫీజులతో పోస్ట్ అంటే కరస్పాండెంట్స్ ద్వారా ఈ యొక్క కోర్సులను తెలుగులో, ఇంగ్లీష్లో మీడియంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వర్తిస్తూ ఉంటున్నాం. పాస్టర్లకు, సేవ కొరకైన పిలుపు కలిగిన వారికి, సంఘ పెద్దలకు, వృత్తిరీత్యా, పరిచర్య రీత్యా బైబిల్ కాలేజీలకు వెళ్ళలేని వారికి అందరికీ కూడా ఈ కాలేజీ ఎంతో ఉపకరిస్తూ ప్రోత్సాహపరుచున్నది. ఈ కాలేజీ ద్వారా ఇతర దేశం నుండి మరియు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి పోస్ట్ ద్వారా అనేక మంది తరబీదు పొందుతున్నారని మీకు తెలియజేయటకు సంతోషిస్తున్నాం. ఈ కాలేజీలో తరబీదు పొందిన వారికి మరియు ఆశ కలిగి అర్హులైన వారికి ఆర్డినేషన్ అంటే అభిషేకము, అర్హులైన వారి కోరిక చొప్పున బిషప్స్ కూడా కాన్సక్రేషన్ చేయబడుతుందని మీకు తెలియజేస్తుంటున్నాం. ఈ యొక్క కాలేజీ అందించే కోర్సులు ఏవనగా డిటిహెచ్ డిప్లొమా ఇన్ థియాలజీ, బీటీహెచ్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, ఎంటీహెచ్ మాస్టర్ ఆఫ్ థియాలజీ, ఎంఇన్ మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ, ఎండివ్ మాస్టర్ ఆఫ్ డివినిటీ. ఇవన్నీ కూడా 1 సంవత్సరం కోర్సులు. బీడీ బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ, ఎంఆర్ఈ మాస్టర్ ఆఫ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాల కోర్సులు. ఇవన్నీ కూడా పోస్ట్ ద్వారానే, మీరు ఇక్కడికి వచ్చి పరీక్షలు రాయవలసిన అవసరం లేదు. మీకు పాఠములు, ప్రశ్నపత్రం ఇంటి వద్దకే పంపబడుతాయి. వాటిని పూర్తి చేసి పంపాలి. కోర్సు పూర్తి అయిన తర్వాత గ్రాడ్యుయేషన్కు మిమ్మల్ని పిలిచి సర్టిఫికేట్ ప్రదానం చేయబడుతుంది. ఈ కోర్సులన్నీ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. పూర్తి వివరములకు అప్లికేషన్ కొరకు 300 రూపాయలను ఎంఓ ద్వారా పంపి పొందవచ్చును. మా అడ్రస్ జెస్ఎం చర్చ్ అండ్ జెస్ఎం బైబిల్ కాలేజ్ ఇంటర్నేషనల్, హౌస్ నెంబర్ 38-87/8, ఏఎన్ కాలనీ, సైనిక్పూరి, సికింద్రాబాద్ 94.